చల్లగా చల్లగా. ఈటీవీ స్వరాభిషేకం పుణ్యవాణి బాలుగారితో కలిసి పాడని పాటలు కూడా, అంటే నేను ఒరిజినల్గా పాడని పాటలు కూడా నాకు చాలా ఇష్టమైన ప్రాణప్రదమైనటువంటి పాటలు ఎన్నో వారితో పాడే అవకాశం కల్పించారు. ఆ అవకాశం దొరికినందుకు నేను జీవితాంతం ఈటీవీకి రుణపడి ఉంటాను. నో డౌట్ అబౌట్ ఇట్. పర్టికులర్ సాంగ్ ఇప్పుడు నేను అనౌన్స్ చేయబోయేటువంటి పాట, అది స్వరాభిషేకంలో పాడాము. పాడిన తర్వాత బాలుగారు చాలా తక్కువ సందర్భాల్లో చాలా బాగా పాడావు అని మెచ్చుకుంటారు. ఎంతో ఆయన మనసుకి నచ్చితే తప్ప ఆ మాట చెప్పరు. సో పాడేశాను, అయిపోయింది. ఆ తర్వాత చాలాసేపు చాలా బాగా పాడావు అని మెచ్చుకున్నటువంటి పాట. ఆ తర్వాత చిన్నప్పటి నుంచి కూడా నన్ను చాలా ఇన్స్పైర్ చేసినటువంటి ట్యూన్, పర్టికులర్గా సాహిత్యమా సంగీతమా పాడిన విధానమా అని చెప్పడం చాలా కష్టం. అటువంటి పాటల్లో ఇది కూడా ఒకటి. వ్రేపల్లియ ఎద జల్లున పొంగిన రవళి నవరస మురళి ఆనందన మురళి ఇదేనా ఆ మురళి. అక్కడ సాహిత్యంలో అచ్చెరువున అచ్చెరువున అనే ప్రయోగాలు ఇవన్నీ కూడా వేటూరి గారి రచనకి మళ్ళీ 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 ఫిదా అయిపోయేలా చేసినటువంటి సాహిత్యం, ఎప్పుడు పాడుకోవాలనిపించేటటువంటి సంగీతం. కీరవాణి గారికి చాలా ఇష్టమైనటువంటి మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ కేవి మహాదేవన్ గారు. అలా చెప్పొద్దా లేదా అనుకున్నాను, బాగా చెప్పావు. అందుకనే నాకు ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్ పాట తను ప్రజెంట్ చేస్తున్న శుభతరుణంలో అదే మ్యూజిక్ డైరెక్టర్ అంటే కేవి మహాదేవన్ గారి పాట నేను కూడా తలుచుకుంటూ నాకు కూడా పాట పాడే అవకాశం ఇవ్వమని ఇక్కడ నిర్వాహకుడిగా నేను ప్రార్థిస్తున్నాను. తప్పకుండా సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ పాట ఎవరు పాడబోతున్నారు సునీత మేడం? సాయి చరిత.
సాయి చరిత. నమస్తే సార్. చక్కగా పాడావమ్మా. కొంచెం కష్టపడ్డా, కొంచెం టఫ్ అనిపించిందా అక్కడక్కడ గమకాలు? నువ్వే చెప్పు నీ మాటల్లో. అవును సార్, కొన్ని చోట్ల సార్. కానీ శృతి ఎక్కడ తప్పలేదు, తాళం తప్పలేదు. కానీ కొద్దిగా పాలిష్డ్గా ఉండాలి ఇంకొంచెం. అది నువ్వు కొంచెం మేబీ ఒక 2 శృతులు తగ్గిస్తే నువ్వు ఇంకా పాడగలవేమో అనిపించింది. బట్ నీకే తెలియాలి ఎక్కడ కష్టపడుతున్నావు ఏంటో అన్నది. బట్ చక్కటి పాట పాడావు. సునీత గారు చక్కటి పాట సెలెక్ట్ చేసుకున్నారు. అది నువ్వు చక్కగా పాడినందుకు అభినందనలు. ముఖ్యంగా ఒక కార్డు ఇవ్వండి. ఇదే కార్డు. సాయి చరిత పాటకు బలమిచ్చిన మురళి, నవరస మురళి, ఆనందన మురళి, అదేనా ఆ మురళి, మోహన మురళి, అదేనా ఓ మురళి. చాలా చక్కగా వాయించారు మీరు కూడా. అభినందనలు. సాయి చరిత, నమస్తే సార్. బాగా పాడావు, చాలా మంచి పాట. నిజానికి సునీత గారు ఎంపిక చేసుకున్న పాటలు తనకు నచ్చిన పాటలు కాదు, అవి తన హృదయం అనే చెప్పాలి. అంత మంచి పాటలు ఉన్నాయి. తన హృదయాన్ని దర్పణం పడుతున్నాయి ఇవన్నీ పాటలు. నువ్వు చాలా బాగా పాడావు. కిరణ్ గారు చెప్పినట్టుగా అంటే న్యాయం చేసావు పాటకి, అంతే తప్ప ఇంకా అద్భుతంగా పాడే అవకాశం ఆ విస్తృతి ఉన్న పాట న్యాయం అయితే చేసావు. తప్పులు ఎక్కడ పాడలేదు. నేను బద్రీనాథ్ అనే సినిమాలో ఒక పాట రాశాను, అది సినిమాలో ఉండదు. పొంగి పొంగిపోతోంది జలధార, వైభవంగా వస్తోంది వసుధార, ఆధార నా ప్రేమకు ఆధారమవుతుంటే, ఆకాశ మేఘాల ఆశీస్సులవుతుంటే, వయసే నదిలా వరదై నదిలా అని రాశాను. ఆధార నా ప్రేమకు ఆధారము, వయసే నదిలా వరదై నదిలా. ఒకే పల్లవిలో 2 యమకాలంకారాలు రాశాను. రాసి పొంగిపోయాను. కాకపోతే ఇప్పుడు ఇక్కడ మన మొత్తం అణిచివేయబడింది మన ఆనందం అంతా. అంటే మనం చేసామనుకున్న సందర్భంలో చూసేసరికి అదేదో రాశాను తప్ప ఇక్కడ ఎంత అద్భుతంగా కుదిరిందంటే, కాళింది మడుగున కాళీయుని పడగల ఆబాల గోపాల మాబాల గోపాలుని. ఇది ఒక అలంకారం. ఏం అలంకారం అంటే చేకాను ప్రాస అలంకారం. అంటే ఒకే పదాలు అర్ధభేదంతో అవ్యవధానంగా, అంటే ఎక్కడ మళ్ళీ మధ్యలో ఏమీ లేకుండా వెంటనే వస్తే కనుక దాన్ని చేకాను ప్రాస అలంకారం అన్నమాట. ఆబాల గోపాల మాబాల గోపాలం అంటే ఆ బాలగోపాలం మా బాలగోపాలని. బాలగోపాలం అంటే కృష్ణుడు, ఆ బాలగోపాలం అంటే బాలుడు నుండి గోపాలుడి వరకు ఈ బాలగోపాలను చూస్తున్నారు. మళ్ళీ తర్వాత కింద అచ్చెరువున అంటే అచ్చెరువున ఒకదానికి అర్థం ఏంటంటే ఆశ్చర్యంతో, అచ్చెరువున అంటే ఆ చెరువున. ఈ చోటను ఏమంటాం మనం? ఇచ్చోట అంటాం. ఆ చోటను అచ్చోట. అలాగే ఆ చెరువునను అచ్చెరువున అంటారు. సంధి అది. ఆశ్చర్యంతో ఆ చెరువులో విచ్చిన కన్నులు చూడ ఇదే నా మురళి అన్నారు. అంటే ఇక్కడ మళ్ళీ ఇంకొక చేకాను ప్రాస అలంకారం. ఒకే చరణంలో ఒక చోట ఈ 2 అలంకారాలతో పాటు ఏమన్నారు? తాండవమాడిన సరళి గుండెను ఊదిన మురళి అన్నారు. గుండెను ఊదుతుందంట మురళి. అది మామూలుగా ఊపిరితో మనం మురళిని ఊదుతాం, కానీ ఆ మురళి మన గుండెలను ఊదుతుందంట. అంటే ఒక పక్కన చరణంలో అక్కడ శబ్ద సౌందర్యం ఉంది, ఇంకో చోట అర్ధగాంభీర్యం ఉంది. రెండింటిని కూడా ఎంత అద్భుతంగా, ఒక పడుగు పేక అంటే ఒక వస్త్రంలో పడుగు పేక, ఆ నిలువు దారాలను పడుగు అంటారు, అడ్డం దారాలను పేక అంటారు. 2 కలిస్తేనే ఒక వస్త్రం. ఇది ఒక అద్భుతమైన, అలా 2 కుదిరినవి. ఇంకోటి నేను 2 అనుకున్నా, చూస్తే మళ్ళీ చరణంలో ఆరాధనా గీతి అన్నారు. 3వ కూడా వేశారు ఇక్కడ. అంటే ఇంకా మహానుభావుడు అంతే, ఇంకా ఆయన సరస్వతి చారణ చక్రవర్తి ఆయన, అంతకంటే ఏం చెప్పలేదు. ఈ సందర్భం కోసమే ఎదురు చూస్తూ ఉన్నాను నేను. చంద్రబోస్ గారి విశ్లేషణ కోసమే ఈ పాట. అంటే సెలబ్రేట్ చేసుకోవాలి మనం అటువంటి లిరిసిస్ట్ని, అటువంటి మ్యూజిక్ డైరెక్టర్స్ని మనం సెలబ్రేట్ చేసుకోవాలి. ఇది ఎంత హృదయం ఉప్పొంగిపోతుందంటే ఈ పాట విన్నప్పుడు, బా ఎంత డెప్త్ ఉంది లిరిక్స్లో, ఎంత డెప్త్ ఉంది మ్యూజిక్లో. ఎంతైనా కీరవాణి గారికి చాలా ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్ కదా, అందుకనే అంత డెప్త్ ఉంది. అందుకనే నాకు కూడా చాలా నచ్చినటువంటి పాట. అత్యద్భుతమైన పాటమ్మా, బాగా పాడావు, కానీ కొంచెం సాఫ్ట్గా పాడాలి. ఓకే. ఆరాధనా గీతి పలికించి దగ్గర కూడా డిఫరెన్స్ చూపించారు బాలు సార్, అది కూడా గమనించుకోవాలి. తర్వాత నీకు ఈ అర్థాలన్నీ తెలుసా ముందరా? తెలుసు. ఇవన్నీ తెలుసుకున్నావు. సో ఇటువంటి పాటలు విన్నప్పుడు, నేర్చుకునేటప్పుడు కూడా మన భాష ఇంప్రూవ్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది మనకి. కాబట్టి ఇటువంటివి ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అది మన బాధ్యత. సింగర్స్గా వీ హ్యావ్ టు లెర్న్ మన భాష, అందులోని అర్థాలు తెలుసుకోవాలి, మనం ఇంకోళ్ళకి చెప్పేలాగా కూడా ఉండాలి.
సో ఇది మీకు కరెక్ట్ ప్లేస్. పాడతా తీయగా అన్నీ నేర్చుకోండి, సరేనా? షూర్ మ్యామ్. అండ్ కొంచెం సాఫ్ట్గా పాడితే బాగుంది అనిపించింది, కొంచెం పింకీగా అనిపించింది. బట్ థ్యాంక్ యూ సో మచ్ యాక్సెప్ట్ చేసి పాడినందుకు. థ్యాంక్ యూ మ్యామ్. అవును, ఈ పేరెంట్ విషయం ఏంటి సంగతి ఏంటి అసలు? నువ్వు పేరెంటానికి వెళ్తావా, లేకపోతే ఏంటి? ఏంటి సంగతి? ఆ కథ ఏంటో ఒకసారి చెప్పు. ఏదో ఒక పేరెంటం అనేది ఒక విషయం, ఏదో ఒక సంవత్సరం కొలువులక దసరాకి ఏమైంది? ఏంటి సంగతి? ఏంటి కథ చెప్పు. అంటే ఒకసారి అమ్మ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళని ముత్తైదువుల్ని 2-3 పిలుచుకొని రమ్మనింది సార్ పేరెంటం కోసం. నేను వెళ్ళి చాలా మందిని పిలిచి వచ్చాను సార్. నీకెంత ఏజ్? ఎంత? నేను ఫస్ట్ క్లాస్ అలా ఉండింటిని సార్. ఫస్ట్ స్టాండర్డ్ అంటే 5 ఏళ్ళ 6 ఏళ్ళ 8 ఏళ్ళు. మీకు తెలిసిందా ఇట్లా ఇంతమందిని పిలిచారని? ఒకసారి రండి. ఒక 8 ఏళ్ళ అమ్మాయిని పంపించి పేరెంటానికి పిలుచుకురామని చెప్పడం ఏంటి? ఆలోచన ఏంటి? అట్లేం లేదు సార్. మామూలుగా మా బ్రాహ్మిన్స్కి రోజు ఏవో ఒక పూజలు ఉంటాయి. బొమ్మల కొలువు పెట్టాము మా ఇంట్లో. ఏదో ఇంకా లాస్ట్ రోజు ఒక 2 ముత్తైదులకి తాంబూలం ఇస్తే చాలు అని ఎదురింట్లో వాళ్ళని పక్కింట్లో వాళ్ళని పిలుచు అని, అక్కడే కదా సార్, అందుకు పిలిచు అని చెప్పాం. సో ఈమె ఏం చేసింది, అందరినీ 20 మందిని ఆ లైన్ పిలుచుకొని వచ్చేసింది. ముత్తైదంటే 8 ఏళ్ళ అమ్మాయికి ఏం అర్థం అవుతుంది? తర్వాత ఇంకా మేమేదో ఒక 2 పళ్ళు 2 జాకెట్ పీసులు పెట్టుకొని ఇంటిమి. ఇంకా అందరు వచ్చే పొద్దుకి వెళ్ళి మళ్ళీ అన్నీ తెచ్చుకొని అందరికి పళ్ళు కోసి కట్ చేసి అందరికి నోట్లో పెట్టేసి ఉండాల్సింది. అందరికీ ఇచ్చే పరిస్థితి వచ్చింది. అందుకు అప్పటి నుంచి మేమేం చెప్పలేదు. సంగీతం ఎప్పుడు మొదలైంది తనకి? సార్ సంగీతం అనేది మా ఫ్యామిలీలోనే ఉంది సార్. మాకు ఈ పాడుతా తీయగాకి చాలా పెద్ద అనుబంధం ఉంది. ఎందుకంటే మాకు చాలా సంతోషం. చరిత 3rd జనరేషన్ సార్ ఈ పాడుతా తీయగాకి రావడము. అంటే మాది పెద్ద ఫ్యామిలీ, జాయింట్ ఫ్యామిలీ అనమాట. మా వారికి 5 మంది అక్కలు, 2 తమ్ముళ్ళు, అంటే చరితకి 5 మంది మేనత్తలు. సార్ ఐ వాంట్ టు హగ్ యూ సార్. ఇంతమంది ఆడవాళ్ళ మధ్యలో మీరు అందుకే ఇంత సైలెంట్గా ప్రశాంతంగా ఉన్నారు సార్. మీరు నాన్న సైలెంట్ సార్. చాలా సైలెంట్ సార్. అదే తెలుసు పాపం. సచ్ అ ప్లెజర్ మీటింగ్ యూ ఆల్. చాలా ఇంటిమేట్ ఫ్యామిలీ అన్నది తెలుస్తున్నది. మీకు సిబ్లింగ్స్ ఉన్నారా? నీకు ఒక్కదాన్నే సార్. అదే మరి, అందుకే అల్లరి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా సంతోషం మిమ్మల్ని కలిసినందుకు. థ్యాంక్ యూ.